హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, ఈ రోజు నేను మైసూర్ ప్యాలెస్కి వచ్చాను అనమాట. మీకైతే వీడియోలో కనిపిస్తుంది కదా. సో మైసూర్ ప్యాలెస్కి వచ్చాను. మన ఇండియాలో చాలా ప్యాలెస్లు ఉన్నాయి, కానీ చాలా మంది సందర్శించేది మైసూర్ ప్యాలెస్ని. మీలో చాలా మంది మైసూర్ ప్యాలెస్ అవుట్ సైడ్ వ్యూ చూసుంటారు, కానీ నేను ఈ రోజు వీడియోలో మైసూర్ ప్యాలెస్ యొక్క ఇన్సైడ్ వ్యూ కూడా చూపిస్తాను. వీటితో పాటుగా ఈ ప్యాలెస్ ని ఎలా డిజైన్ చేశారు, ఈ ప్యాలెస్ యొక్క హిస్టరీ ఏంటి, అలాగే ఈ ప్యాలెస్ లో ఏ వస్తువులు ఉన్నాయి, అండ్ అలాగే ఆ వస్తువులను ఎక్కడి నుంచి తెప్పించారు, వీటి యొక్క విశిష్టత ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నాను అనమాట. అండ్ గాయస్, వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మేము బెంగళూరు నుండి మైసూర్కి అయితే బైక్ రైడ్ చేసామండి, అంటే స్కూటీలో వచ్చేసామన్నమాట. సో మా స్కూటీ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ అలాగే అసలు ట్రాన్స్పోర్టేషన్ వేస్ ఏముంటాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్స్ ఏముంటాయి, బస్సెస్ ఏముంటాయి, క్యాబ్స్ ఏముంటాయి అని చెప్పేసి కూడా నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి హై లెవెల్, లైక్ మీరు వన్స్ మైసూర్ బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి ప్యాలెస్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి హై లెవెల్లో చెప్తాను. అండ్ అలాగే 9 అయిందనమాట, మార్నింగ్ టైం 9 అయింది. ఆ టైం కల్లా నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. ఈ రోజు నేనైతే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అవుట్ఫిట్ అనేది వేసుకున్నానండి, విత్ పఫ్ స్లీవ్స్. అవుట్ఫిట్స్ అయితే పెద్ద ప్లాన్ చేయలేదు, సింపుల్గా ఏమైతే తెచ్చుకున్నానో అవే వేసుకున్నాను అనమాట. పెద్దగా ఈ ప్లేస్కి ఇది వేసుకోవాలి అని ప్లాన్ చేయలేదు. నెక్స్ట్ మైసూర్ మసాలా దోశ తిన్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ రెస్టారెంట్లో అడిగితే, ఇక్కడ ఫేమస్ ఏంటి అని అడిగితే మైసూర్ మసాలా దోశ అని చెప్పారు. అండ్ అలాగే ఒక ఆనియన్ దోశ కూడా తీసుకున్నాము. ఇది కూడా డిఫరెంట్గా ఉంది, క్రిస్పీగా, టేస్ట్ అయితే బాగుంది. బ్రేక్ఫాస్ట్ ఈజ్ గుడ్ అండి. వన్స్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మేమైతే ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాము. ప్యాలెస్ దగ్గర ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట. మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ టైం 10:15, 10:30 అలా అయిందనమాట. ప్యాలెస్ రీచ్ అయ్యేసరికి ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్. ఇక్కడ రెయిన్ వస్తుందన్నమాట, మార్నింగే రెయిన్ వచ్చిందండి. అండ్ మీకైతే హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, మీ కార్స్ కానీ బైక్స్ కానీ పార్క్ చేసుకోవడానికి హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ ఉందన్నమాట. వన్స్ మేము పార్కింగ్ కంప్లీట్ చేసేసి ప్యాలెస్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ప్యాలెస్ యొక్క వన్ ఎంట్రీ అనమాట. యాక్చువల్గా ఈ మైసూర్ ప్యాలెస్ అసలు పేరు వచ్చేసి అంబా విలాస్ ప్యాలెస్. చాలా మంది మైసూర్ ప్యాలెస్ అంటారు, బట్ అది యాక్చువల్ నేమ్ కాదండి. యాక్చువల్ నేమ్ వచ్చేసి అంబా విలాస్ ప్యాలెస్ అనమాట. ఇక్కడ విజిటర్స్ కి నార్త్ అండ్ సౌత్ ఎంట్రన్స్ నుండి మాత్రమే మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. రిమైనింగ్ ఎంట్రీస్ అన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ వంశస్థులు అనే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు మైసూర్ ప్యాలెస్కి ఎలా చేరుకోవాలి అని చెప్తా ఉన్నాను కదా. సో మైసూర్ ప్యాలెస్కి బస్ స్టాండ్ నుండి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ అలాగే రైల్వే స్టేషన్ నుండి 2.3 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుండి మైసూర్ ప్యాలెస్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్ కేస్ బస్సులో రావాలి అనుకుంటే మీకు సిరీస్ 119 అని, 116 అని, 110, 201, 178 నంబర్ బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. చాలా బస్సెస్ ఉంటాయి అన్నమాట మీకు ప్యాలెస్కి. సో మీరు డైరెక్ట్గా ప్యాలెస్కి బస్సులోనే దిగే ఛాన్స్ ఉంటుంది, ప్యాలెస్ ముందు దిగేయచ్చు అనమాట. అండ్ అలాగే డైరెక్ట్గా ఆటో ఫెసిలిటీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి. సో అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గాయస్, ఇది వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ అనమాట. మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్ కౌంటర్ ఉంటుందండి. అండ్ అలాగే డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. ఇన్ కేస్ అడల్ట్స్కి అయితే 100 రూపీస్, చిల్డ్రన్కి అయితే 50 రూపీస్. చిల్డ్రన్ అంటే లైక్ 10 years to 18 years అనమాట. 10 to 18 ఉన్న వారికి 50 రూపీస్. ఇన్ కేస్ స్టూడెంట్స్ వస్తారు కదా, స్టడీ టూర్ అని చెప్పి చాలా మంది స్కూల్స్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు ట్రిప్ కని తీసుకొస్తారు కదా, స్టడీ టూరు. సో అలాంటి వాళ్ళకి వచ్చేసి 30 రూపాయలు అనమాట టికెట్ ప్రైజెస్. నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. మేమైతే వీక్ డేలో రావడం వల్ల క్రౌడ్ అయితే అంత లేదండి, నాకైతే కంఫర్టబుల్గా ఉంది. లైన్ కూడా అంత లేదు, దట్టు మాకు రైన్ పడింది అనమాట. సో రైన్ పడడం వల్ల అంత లైన్ అనేది లేదు. సో వీక్ డే కాబట్టి విజిటర్స్ తక్కువ వస్తారు, దట్టు 11 పైన వస్తారని చెప్పారనమాట. 11 AM అయిన తర్వాత వీక్ డేలో వస్తా అన్నారు.
నేనైతే టికెట్ కలెక్ట్ చేసుకున్నానండి. సో, మేము 3 అడల్ట్స్ కాబట్టి 300 రూపీస్ అనేది తీసుకున్నారు. సో, వన్స్ నేను టికెట్ తీసుకున్న తరువాత నేనైతే ప్యాలెస్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాను. ప్యాలెస్ బయట కూడా మనకి చెక్ చేస్తారండి టికెట్ తీసుకున్నామా లేదా అని చెప్పేసి. అండ్ అలాగే ప్యాలెస్ లోపల మీరు మెయిన్ లోపలికి ఎంటర్ అవ్వాలన్నా కూడా అక్కడ టికెట్ అనేది మ్యాండేటరీ అనమాట. అక్కడ చెక్ చేస్తారు. ఇది వచ్చేసి నేను ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ నేమ్ వచ్చేసి శ్వేత వరాహస్వామి టెంపుల్ అనమాట. ఇదైతే చాలా ఓల్డ్ టెంపుల్ అండి. పెద్దగా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. లోపల కూడా చాలా పెద్దగా ఉంది. ఎంట్రీ అయితే ఇలా ఉందన్నమాట. నేనైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. నేను షూ వేసుకున్నాను. దట్టు రెయిన్ వస్తుంది అని చెప్పేసి నేనైతే ఇంక లోపలికి వెళ్ళలేదు. దట్టు ఏంటి అంటే నాకు కొంచెం హెల్త్ అనేది అంత బాలేదు. లైట్‌గా ఫీవర్‌గా ఉండడం వల్ల, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల నేనైతే టెంపుల్ లోపలికైతే ఇంక వెళ్ళలేదండి. బయట నుంచి చూసాను అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. టెంపుల్ అయితే టూ వుడ్ అనమాట. టెంపుల్ డిజైన్ గానీ చాలా పాత కట్టడాలనమాట. ఇవన్నీ కూడా చాలా ఎప్పుడో నిర్మించిన కట్టడాలు. అండ్ గైస్ ఇప్పుడు ఈ మైసూర్ ప్యాలెస్‌ని ఎవరు నిర్మించారు? ఏ టైంలో నిర్మించారు? అసల ఎంత ప్లేస్‌లో నిర్మించారు? నిర్మించిన మనుషులెవరు? ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకిప్పుడు చెప్తానండి. యాక్చువల్‌గా ఈ మైసూర్ ప్యాలెస్‌ని నిర్మించింది కృష్ణరాజ వడయార్ అనమాట. దీన్ని 1897లో మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారండి. అంటే 15 సంవత్సరాల టైం తీసుకున్నారు ప్యాలెస్‌ని పూర్తిగా బిల్డ్ చేయడానికి. ఈ ప్యాలెస్ చుట్టూ చక్కని పూల మొక్కలు అండ్ అలాగే ఫుల్ గ్రీనరీ ఉండేలా చూసుకున్నారండి. టెంపుల్ కూడా చూసాం కదా! ఇది కూడా ప్రత్యేక ఆకర్షణ అనమాట. అలాగే ఈ ప్రదేశం మొత్తం కూడా 72 ఎకరాల్లో ఉందన్నమాట. ఇందులో 4 ఎకరాల్లో మాత్రమే ఈ ప్యాలెస్‌ని నిర్మించారండి. ఈ ప్యాలెస్ చీఫ్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఎర్విన్ అనమాట. అండ్ అలాగే ప్యాలెస్ లోపల అంటే ఇంటీరియర్ డిజైన్ చేసింది రాఘవల్ నాయుడు గారు. ఇప్పటికీ కూడా రాయల్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్‌లోనే నివసిస్తున్నారండి. ఈ ప్యాలెస్‌లో మనల్ని అంటే విజిటర్స్‌ని అలౌ చేసేది 1/4 ఏరియా మాత్రమే. అండ్ అలాగే రిమైనింగ్ 3/4 ఏరియాలో రాయల్ ఫ్యామిలీ నివసిస్తున్నారనమాట. సో, మనకైతే ఆ ప్లేస్ అలౌ ఉండదండి. ఈ ప్యాలెస్‌ని ఇండో సార్సనిక్ స్టైల్‌లో నిర్మించారనమాట. అండ్ గాయ్స్ అలాగే ఈ ప్యాలెస్‌లో కిటికీలు అన్నింటినీ కూడా రాజస్థాన్ స్టైల్‌లో నిర్మించారండి. ప్యాలెస్ పైన ఎత్తుగా ఒక డోమ్ ఉంది కదా! ఆ డోమ్ పైన ఒక మెటాలిక్ ఫ్లాగ్ ఉంటుంది. దాన్ని 2.7 కేజీస్‌తో బంగారంతో తయారు చేశారంటండి. అండ్ అలాగే ఎవ్రీ 6 ఇయర్స్‌కి షైన్ కోసం బంగారం కోటింగ్ అనేది ఏస్తారంటండి. లైక్ మనం ఎలా మెరుగు పెట్టించుకుంటాం. సో, ఆ టైప్‌లో బంగారానికి లైక్ బంగారు పూత వేస్తారంట ఎవ్రీ 6 ఇయర్స్‌కి. అది కూడా నాకు సర్ప్రైజింగ్‌గా అనిపించింది. చూసారా ప్యాలెస్ అయితే ఎంత పెద్దగా ఉందో. వ్యూ అయితే చాలా బావుందండి. ఇంకా అలా నడుస్తూ ఉంటే ఎంత వస్తూనే ఉంది. ఇంకా ప్యాలెస్ మొత్తం మనకి 4 ఎకర్స్‌లో కట్టారు కదా! అంత పెద్దదాన్ని ఎక్స్‌ప్లోర్ అవ్వడం అయితే కష్టము. సో, పిక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ అనమాట మైసూర్ ప్యాలెస్‌కి రావడము. నేను బెంగుళూరు వచ్చిన తర్వాత ఇదే మొదటిసారండి మైసూర్ రావడము. నాకైతే మంచి ఎక్స్‌పీరియన్స్. వెనకాల పూల మొక్కలు అవి కూడా చాలా బావున్నాయి. అక్కడ కూడా పిక్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ టెంపుల్ ముందు కూడా ఫోటోస్ కూడా తీసుకున్నానండి. చాలా వచ్చాయి. ఫోటోస్ అయితే చాలా చక్కగా వచ్చాయి. మేము వచ్చిన టైంకి విజిటర్స్ అనేవాళ్ళు తక్కువున్నారనమాట. లైక్ ఏంటి అంటే 11:30, 12 ఆ టైంకి చాలా ఎక్కువ మందొచ్చారు. దట్ టూ వీక్ డే అవ్వడం వల్ల క్రౌడ్ అనేది చాలా తక్కువుందనమాట. డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా పీపుల్ అనేవాళ్ళొచ్చారండి విజిటర్స్. చాలా డిఫరెంట్ పీపుల్‌నైతే నేను చూసాను. చూసారా వ్యూ అయితే ఎంత బావుందో టెంపుల్ అండ్ అలాగే ఆ ఫ్లవర్స్ కూడా. అండ్ అలాగే ఇక్కడ డిఫరెంట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయండి. మీరిక్కడ చూస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఇంకా డిఫరెంట్ ఆఫీసులు కూడా ఉన్నాయన్నమాట. మనం ఏంటి అంటే ఈ వేటిలోకి అలౌ ఉండదండి. డైరెక్ట్ మనం టికెట్ తీసుకుంటాము. టెంపుల్‌లోకి వెళ్తాము. అండ్ ప్యాలెస్‌లోకి వెళ్తాము అంతే. ఈ ఆఫీసెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడే సెక్యూరిటీ ఉందన్నమాట. మనం ఎక్కడికి అలౌ ఉండదు. చూసారా ఆఫీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని చెప్పి రాసున్నారక్కడ. సో, ఇదనమాట. చూసారా ఇక్కడ చాలా క్రౌడెడ్‌గా ఉంది. ఇక్కడ ఏంటి అంటే మనం తెచ్చుకున్న స్లిప్పర్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేయాలనమాట. సో, మనం ఏమైతే షూ వేసుకొస్తే షూ అవన్నీ కూడా ఇక్కడ మనం పెట్టేసి ఇచ్చేసి సెపరేట్ చేసి వెళ్ళాలి. చూసారా ఇదొచ్చేసి ప్యాలెస్ ఎంట్రీ అండి. సో, చూసారా అక్కడ లీవ్ ఫుట్‌వేర్ ఔట్ సైడ్ అని చెప్పేసి రాశారు.
సో, ఇక్కడ నేనేమనుకున్నానంటే మొత్తం ప్యాలెస్ అంతా మనం స్లిప్పర్స్‌తోనే తిరుగుతాము అని. బట్ కాదండి. ఫస్ట్ మేమైతే ఇక్కడ మా ఫుట్‌వేర్ అనేది సబ్మిట్ చేసేసాము. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్ టోకెన్ కూడా ఇస్తారనమాట. మీరిక్కడ చూసారా లగేజ్ బ్యాగ్ అంటారు కదా! సో, ఆ టైప్ బ్యాగ్ అండి. ప్రతి బ్యాగ్‌కి నంబర్ ఉంటదనమాట. సో, మనకు ఆ నంబర్ ఉన్న టోకెన్ ఇస్తారు. సో, మనం వన్స్ మనం సబ్మిట్ చేసేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక టికెట్ అనేది ఇస్తారు. లైక్ టోకెను అది మనం ఉంచుకోవాలనమాట. అండ్ అలాగే వన్స్ సబ్మిట్ చేసేసిన తర్వాత నేనైతే ప్యాలెస్‌లోకి ఎంటర్ అయిపోతున్నా. నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది. అలా ప్యాలెస్‌లోకి వెళ్ళేటప్పుడు నాకొక స్టోర్ కనపడిందనమాట. ఈ స్టోర్‌లో చాలా రకాల ఐటెమ్స్ ఉన్నాయి. లైక్ ఏంటి అంటే మైసూర్ ప్యాలెస్ నమూనా ఉంది. అంటారు కదండీ! అలాగే ఆదియోగి స్టాచ్యూస్ ఉన్నాయి. చాలా ఐటెమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. నేను కొంచెం ఎక్స్‌ప్లోర్ అయ్యాను. నెక్స్ట్ ప్యాలెస్‌లోకైతే ఎంటర్ అయిపోతున్నాననమాట. అండ్ గాయ్స్ మీరిక్కడ చూస్తే అనదర్ బోర్డ్ పెట్టున్నారు ఎంట్రన్స్ అని చెప్పేసి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎక్కడికక్కడే మనకి ఇన్స్ట్రక్షన్స్‌తో బోర్డ్స్ ఉంటాయి. అండ్ అలాగే సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ అనదర్ బోర్డ్ పెట్టున్నారు. అది కూడా చూద్దాము. గాయ్స్ మీరిక్కడ చూస్తే టెంపుల్ ఉంది కదా! సో, ఈ టెంపుల్ దగ్గర నుంచే మనం వచ్చాము. చాలా నీట్‌గా ఉంది గదా! అండ్ అలాగే ఈ బోర్డులో మన ప్యాలెస్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నేను మీకు ముందు చెప్పినట్లు ఈ ప్యాలెస్‌ని కృష్ణరాజ వడయార్ అనేది 1897లో మొదలుపెట్టారండి కన్‌స్ట్రక్షన్. అండ్ 1912లో ఎండ్ అయింది. ఈ డీటెయిల్స్ అన్నీ గూడా బోర్డులో పెట్టున్నారు చూసారా? సో, కంప్లీషన్‌కి 15 ఇయర్స్ టైం అనేది పట్టిందనమాట. సో, ప్రెజెంట్ ఇయర్ వచ్చేసి 2024 కదా! అండ్ ప్యాలెస్ కంప్లీషన్ టైం వచ్చేసి 1912. సో, మీరు డిఫరెన్స్ చేసుకుంటే ఈ ప్యాలెస్ కంప్లీట్ చేసి ఈ రోజుకి అంటే ఈ సంవత్సరానికి 105 సంవత్సరాలనమాట. 105 సంవత్సరాలు కంప్లీట్ చేసినా సరే ఈ ప్యాలెస్ అనేది చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. సో, అంతలా మెయింటెనెన్స్ అనేది జరుగుతుందనమాట ఈ ప్యాలెస్‌లో. అండ్ అలాగే నెక్స్ట్ ఈ ప్యాలెస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ చెక్ ఉంటదండి. లైక్ మీ బ్యాగేజ్ అనేది చెక్ చేస్తారు. మీరేమైనా హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బ్యాక్ ప్యాక్స్ గానీ క్యారీ చేస్తే ఈ స్కానర్‌లో మీకు చెక్ చేస్తారనమాట. అండ్ ఈ పిక్‌లో వచ్చేసి కృష్ణరాజ వడయార్ అనమాట. మీకు లోపల అయితే సరౌండింగ్స్ ఇలా ఉన్నాయండి. ప్యాలెస్ అయితే చాలా స్పేషియస్‌గా ఉందనమాట. మీరు లోపల చూస్తే ఎటువంటి క్రౌడ్ లేదండి. అస్సలు క్రౌడ్ లేకుండా నీట్‌గా స్పేషియస్‌గా ఉంది. ఇదొచ్చేసి లైన్ అనమాట. మనం ముందు ప్యాలెస్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్ తీసుకున్నాం కదా! సో, ఆ టికెట్ అనేది మనం ఇక్కడ చూపించి మెయిన్ ఎంట్రన్స్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందనమాట. ఎక్కడికక్కడే లైట్స్ అవన్నీ ఉన్నాయి చూసారా? బయట మనకి చక్రాలు పెట్టున్నారు రైట్ సైడ్. అండ్ ఈ చక్రాలు ఏంటి అంటే రాజుగారు గుర్రపు స్వారీ చేయడానికి గుర్రపు బండికి ఈ చక్రాలను అనేది యూజ్ చేస్తారండి. సో, నేనైతే టికెట్ చూపించేసి లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో, అక్కడ నుండి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో, నేనే మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ ఉన్న స్టెప్స్ ఎక్కేసి నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. అండ్ గాయ్స్ మెయిన్ ప్యాలెస్ లోకి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది ఓల్డ్ ప్యాలెస్ మోడల్ అనమాట. ప్రెజెంట్ ఉన్న ప్యాలెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయక ముందు మైసూర్ ప్యాలెస్ అనేది ఇలా ఉండేదంటండి. అండ్ అలాగే దాని పక్కన మనకు కనిపించేది చాముండి అమ్మవారి ఉత్సవ విగ్రహం అన్నమాట. దసరా రోజున కొన్ని కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు అలంకరించి ఊరేగించేది ఈ అమ్మవారినే. అండ్ అలాగే గాయ్స్ ఇక్కడ చాముండి అమ్మవారిని బంగారు అంబారీలో ఉంచారనమాట. మీరు చూస్తే ఈ అంబారీ యొక్క మొత్తం వెయిట్ వచ్చేసి 750 కేజీలు ఉంటదండి. అండ్ అలాగే ఇందులో ఉన్న బంగారం వచ్చేసి 80 కేజీల వరకు ఉంటుందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్స్ తో తయారు చేసిన క్లాసికల్ స్టాచ్యూ అన్నమాట. దీనిని బ్రిటిషర్స్ గిఫ్ట్ గా ఇచ్చారట. దాని పక్కనే ఉన్నది ప్రెజెంట్ ఉన్న మైసూర్ ప్యాలెస్ యొక్క మోడల్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ వీణా గణేష మండపము ఇలాంటిదే జైపూర్ ప్యాలెస్ లో కూడా ఒకటి ఉందట. దీన్ని మొత్తం గ్లాస్ వర్క్ తో తయారు చేశారండి. ఇంతకు ముందు మనం చూసింది ఇటాలియన్ మార్బుల్ అయితే ఇది కంప్లీట్ గా రాజస్థాన్ మార్బుల్ అనమాట. ఇది చాలా పురాతనమైన కలెక్షన్ అని కూడా గైడ్ అనే వాళ్ళు చెప్పారండి. అండ్ అలాగే గాయస్ మీకు ఇక్కడ పైన కనిపిస్తున్న డిజైన్స్ అన్ని కూడా గోతిక్ అండ్ ఇస్లామిక్ స్టైల్ రెండు కలగలిపి చేసిన డిజైన్ అనమాట. అండ్ అలాగే గాయస్ నెక్స్ట్ కేరళ త్రిశూల్ ఉత్సవం యొక్క మోడల్ అనమాట. దీని ప్రత్యేకత ఏంటి అంటే వీటిని ఏనుగు దంతాలతో తయారు చేశారటండి. అండ్ అలాగే ఈ పక్కనే ఉన్న కృష్ణ, రుక్మిణి, సత్యభామ విగ్రహాలను అప్పట్లో శ్రీలంక రాజు మైసూర్ రాజుకి గిఫ్ట్ గా ఇచ్చారట.
అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న సీతారామ లక్ష్మణ హనుమంతు విగ్రహాలను మలేషియా రాజు బహుమతిగా ఇచ్చారటండి. అండ్ అలాగే గాయస్ మీరు ఇక్కడ చూస్తే మీకు ఏనుగు తలలు అనేవి కనిపిస్తున్నాయి కదా, 2 ఏనుగు తలలు. ఇవి నిజమైన ఏనుగు తలలండి. దీనికి కూడా ఒక హిస్టరీ ఉందన్నమాట. అది ఏంటి అంటే 1955వ సంవత్సరంలో మహారాజు గారు 2 ఏనుగులను వేటాడారు. ఆ 2 ఏనుగులు కూడా బందీపుర సమీపంలో ఉన్న గ్రామస్తులను చాలా ఇబ్బంది పెట్టడంతో వీటిని వేటాడి ఉంచిన వాటి తలలే ఇవన్నమాట. ఇవి పాడవకుండా ఇయర్లీ వన్స్ కెమికల్ టచ్అప్ అనేది చేస్తారండి. అండ్ అలాగే గాయస్ మన ఇండియాలో ఉన్న అరుదైన ప్యాలెస్లలో మైసూర్ ప్యాలెస్ కూడా ఒకటన్నమాట. మీరు మస్ట్ విజిట్ చేయాల్సిన ప్యాలెస్ అండి. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, చాలా మంచి విషయాలు, కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. అండ్ అలాగే వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీరు గోడలు వాల్స్ చూస్తే ఇవి ఇటాలియన్ వాల్ టైల్స్ అన్నమాట. వీటిని ఇటలీ నుంచి తెప్పించి వాల్స్ అనేవి అలా డెకరేట్ చేశారని అయితే చెప్పారండి. అలాగే ఇక్కడ ఉన్న వాల్ పెయింట్స్ వచ్చేసి దసరా ఉత్సవ కాన్వాస్ యొక్క ఆయిల్ పెయింటింగ్స్ అన్నమాట. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని ఇలా కలర్ పెయింట్ గా తయారు చేయించారంటండి. ఇందులో మనకి కనిపిస్తున్న దృశ్యాలన్నీ కూడా 100% రియల్ అన్నమాట. ఏది కూడా ఇమాజినరీగా క్రియేట్ చేసింది అయితే కాదండి. మనుషులు, జంతువులు, ఇల్లు అంత రియల్ అన్నమాట. వీటిని 6 మంది ఆర్టిస్టులు 13 సంవత్సరాల పాటు కష్టపడి 2D 3D ఎఫెక్ట్స్ తో ఈ ఆయిల్ పెయింటింగ్స్ అనేవి వేశారటండి. అండ్ అలాగే ఈ ఆయిల్ పెయింటింగ్ వేసిన వాళ్ళు మెయిన్ ఆర్టిస్ట్ వచ్చేసి కేశవయ్య నాగరాజు అంట. అండ్ అలాగే మిగతా 4 మెంబర్స్ సుబ్రహ్మణ్యం రాజు, వై నాగరాజు, ఎస్ఆర్ అయ్యంగార్ అండ్ అలాగే ముత్తుస్వామి అంట. ఈ 6గురు కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని 13 ఏళ్ల పాటు శ్రమించి కలర్ ఆయిల్ పెయింట్స్ కింద వేశారట. అండ్ అలాగే గాయస్ ఇక్కడ ఫ్లోర్ టైల్స్ అన్నింటినీ కూడా ఇంగ్లాండ్ నుంచి తెప్పించారటండి. ఇది ఆక్టగాన్ షేప్ మ్యారేజ్ హాల్ అన్నమాట. అష్టకోణ కృతి మండపం అన్నమాట. ఈ పిల్లర్స్ ని కాస్ట్ ఐరన్ తో తయారు చేశారు. అంటే తుప్పు పట్టకుండా ఉండే ఐరన్ తో తయారు చేసిన స్తంభాలు అన్నమాట. వీటిని స్కాట్లాండ్ నుంచి తెప్పించారటండి. ఇవి చూడడానికి చెక్కతో తయారు చేసినట్లు ఉంటాయి, బట్ చెక్కతో కాదనమాట, కాస్ట్ ఐరన్ తో తయారు చేశారండి. అలాగే ఈ మధ్యలో ఉన్న చాండలీన్ చెకోస్లేవియా నుంచి తెప్పించారట. ఇప్పటికీ ఇది వర్కింగ్ కండిషన్ లోనే ఉంది అని అయితే చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా టూరిస్ట్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే చాలా సర్ప్రైజింగ్ గా వండర్ గా అనిపించిందండి. ఎందుకంటే అప్పట్లో రాజులకి ఇంత నాలెడ్జ్ ఉందా, లైక్ ఇన్ని అవుట్ సైడ్ ఇండియా ఇన్ని ప్లేసెస్ తిరిగారా, ఇక్కడ నుంచి ఇవి వీటిని డిఫరెంట్ ఐటమ్స్ ని తీసుకొచ్చి ఇంత బాగా ఇంత చక్కగా వేయించారా, కన్స్ట్రక్షన్ అనేది చేయించారా అనేది నాకు చాలా వండర్ గా అనిపించిందండి. ఇక్కడ చూసారా ఇంకా కొన్ని వాల్ పెయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట, వాల్ ఆయిల్ పెయింటింగ్స్. అండ్ అలాగే నేను కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. అండ్ వన్స్ ఇక్కడ మేము చూసిన తర్వాత నెక్స్ట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. లోపల ఫోటో గ్యాలరీ ఉందండి. అండ్ అలాగే గాయస్ వన్స్ నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా ఫొటోస్ కలెక్షన్ అయితే నాకు కనపడిందండి. అప్పట్లో మనకి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉండేవి కదా, వాటిని నీట్ గా ఫ్రేమ్ కట్టి లోపల ఎగ్జిబిషన్ లా మనకి పెట్టారనమాట. ఇది వచ్చేసి రాజుగారి చైల్డ్హుడ్ పిక్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలా పిక్స్ ఉన్నాయన్నమాట. అప్పట్లో ఉన్న రాజులు, రాజుగారి స్నేహితులు అందరి ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఫోటోలో వచ్చేసి వడయార్ వంశపు 24వ రాజు కృష్ణరాజు వడయార్ గారు. ఈయనేనమాట ఈ ప్యాలెస్ నిర్మించింది. అండ్ అలాగే కృష్ణరాజు వడయార్ గారి తల్లి గారు రాజమాత. యాక్చువల్గా ఈ ప్యాలెస్ నిర్మించాలి అనే ఐడియా వచ్చింది రాజమాతకే. ఈమె ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని కూడా స్టార్ట్ చేశారు. కృష్ణరాజ వడయార్ ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేశారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ పెయింటింగ్ లో మధ్యలో ఉన్నది జేపీ చామరాజ్ వడయార్ అనమాట. ఈయన ఎక్స్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక అండి, మరియు తమిళనాడుకు కూడా గవర్నర్ గా వర్క్ చేశారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి 2 కిడ్స్ అండ్ ఒక లేడీ ఉన్నారు కదా. ఈ పిక్ వచ్చేసి రాజా రవివర్మ వేసిన పెయింటింగ్ అటండి. అండ్ అలాగే కొన్ని బ్రిటిష్ పెయింటర్స్ కూడా పెయింట్ చేశారట. ఇక్కడ ఉన్నది కింగ్ ఎడ్వర్డ్ అండ్ వైఫ్ అలెగ్జాండ్రియా. ఈ ఫ్రేమ్ పై ఉన్నది ఒరిజినల్ గోల్డ్ పాలిష్ అని అయితే చెప్పారండి. ఈయన వచ్చేసి కింగ్ ఎడ్వర్డ్ అనమాట. వన్స్ ఈ పెయింటింగ్స్ అన్ని చూడడం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కి వెళ్ళామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే బాక్సెస్ అన్ని కూడా గిఫ్టెడ్ ఇన్విటేషన్ బాక్సెస్ అన్నమాట. మనం ఎలా అయితే ఇన్విటేషన్ కి కార్డ్స్ ఇస్తామో అలానే ఆ కాలంలో ఈ విధంగా ఇన్విటేషన్ బాక్సెస్ అనేవి ఇచ్చేవారు అనమాట. ఇందులో కొన్ని అయితే గోల్డ్, ఇంకా మరికొన్ని అయితే సిల్వర్ కోటింగ్ తో కూడా ఉన్న బాక్సెస్ అయితే ఉన్నాయటండి.
అండ్ అలాగే గాయ్స్ మేము కొంచెం ముందుకు వెళ్తే ప్యాలెస్ లో నాకు మిడిల్ లో ఎంటీ ప్లేస్ అనేది కనపడింది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా మేము వెళ్ళిన టైంకి రెయిన్ రావడం వల్ల ఇక్కడ కూడా రెయిన్ పడి చాలా బాగుంది అనమాట చూడడానికి. అండ్ అలాగే నాకు ఇక్కడ బాగా అనిపించి పిక్స్ కూడా తీయించుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అనదర్ రూమ్ అనమాట. ఈ రూమ్ లోకి వెళ్ళి చూస్తే మాకేం కనపడ్డాయంటే అప్పట్లో యూజ్ చేసిన ప్యూర్ సిల్వర్ చైర్స్ అండ్ అలాగే సిల్వర్ మిర్రర్స్ కూడా మాకైతే కనపడ్డాయండి. చూసారా, సిల్వర్ చైర్స్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టున్నారు. ఎక్కడికక్కడే సెక్యూరిటీ అనేది చాలా ఫుల్గా పెట్టున్నారనమాట. ఎక్కడికక్కడే పోలీసులు, సెక్యూరిటీ గార్డులు అందరూ ఉన్నారండి. అండ్ అలాగే ఇక్కడ మీరు వుడ్ చూస్తే, పైన వుడెన్ చూస్తే ఇది ఫుల్ బర్మా టేక్ అంటండి. ఫుల్ ఒరిజినల్ బర్మా టేక్ తో తయారు చేయించిన వుడెన్ ఐటమ్స్ అంట. ఆపోజిట్ లో కూడా ఒక మిర్రర్ అనేది ఉందండి. లైక్ ఏంటి అంటే ఈ చెక్క చూస్తే చాలా కొత్తగా ఉందన్నమాట. ఎప్పటికప్పుడే పాలిష్ అవన్నీ కూడా చేపిస్తారని అయితే నాకు చెప్పారనమాట గైడ్. అండ్ అలాగే అలా వెళ్తూ ఉన్నాము. ప్యాలెస్ అయితే చాలా పెద్దదండి. మీకు చాలా ఓపిక ఉండాలి నడవడానికి. చాలా పెద్ద ప్యాలెస్. యాక్చువల్గా మనం 1/4 పార్ట్ వరకే మనం ఎలో అనమాట. ఈ 1/4 పార్ట్ ఇంత ఉంటే 3/4 రిమైనింగ్ 3/4 పార్ట్ లో ఈ వంశస్థులు ఉంటున్నారనమాట ప్రెసెంట్. అది ఎంత పెద్దగా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. అండ్ అలాగే అలా వెళ్తూ ఉంటే నాకు ఒక మిర్రర్ కనపడింది. అక్కడ కూడా సరదాగా వీడియో తీసేసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ మేము అలా వెళ్తూ ఉంటే శ్రీకృష్ణ వడయార్ గారు కనిపించారనమాట. ఈయనే మన శ్రీకృష్ణ వడయార్ అనమాట. 1994లో మహాత్మా గాంధీ మైసూర్ వచ్చినప్పుడు ఈయనను రాజశ్రీ అని సంబోధించారటండి. అంటే రాజఋషి అని అర్థం అంట. సో ప్రజల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల శ్రీకృష్ణ వడయార్ని రాజశ్రీ అని పిలుస్తారు. అండ్ అలాగే గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఆడిషన్స్ హాల్ అన్నమాట. ఈ ఆడిషన్స్ హాల్లో టోటల్ గా 42 పిల్లర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మైసూర్ ప్యాలెస్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటండి. ఈ ఆర్కిటెక్చర్ చూడడానికి ఒకటే విధంగా ఉన్నా సరే దీన్ని మనం చివరి వరకు చూడొచ్చు అనమాట. అంటే మీరు ఫస్ట్ డిజైన్ దగ్గర నుండి లాస్ట్ డిజైన్ వరకు ఎవ్రీ డిజైన్ మీకు కనిపిస్తుంది కదా. అండ్ అలాగే దీన్ని డిజైన్ చేసింది ఆర్కిటెక్ట్ రాఘవుల్ నాయుడు గారు అంటండి. ఈ డిజైన్ వెనక ఒక స్టోరీ అయితే ఉందంట. ఆ స్టోరీ ఏంటి అంటే రాజుగారు ఇంటీరియర్ డిజైన్ కోసం రాఘవుల్ నాయుడు గారిని పిలిపించారటండి. ఇద్దరు భోజనం చేస్తూ ఉండగా ఇంటీరియర్ డిజైన్ కోసం డిస్కస్ చేస్తూ ఉన్నారంట. ఆ టైంలో రాఘవుల్ నాయుడు గారికి గుర్తొచ్చింది, ఆయన డిజైన్ చేసిన ప్రింట్స్ అనేవి తీసుకురావడం మర్చిపోయారట. సో అప్పుడు భోజనం చేసిన తరువాత తన పళ్ళెంలో పెరుగు వేసి ఆ పెరుగుపై ఈ డిజైన్ ని వేసి చూపించారట. సో ఆ డిజైన్ అనేది రాజుగారు చాలా ప్రశంసించారు. రాజుగారికి చాలా బాగా నచ్చిందటండి. సో ఆ డిజైన్స్ ని మైసూర్ ప్యాలెస్ లో ఇంటీరియర్ డిజైన్ కి అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. డిజైన్స్ అయితే చాలా యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా నాకు అనిపించాయి అన్నమాట. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రూఫ్ ఆర్ట్ వర్క్ అనమాట. ఈ మైసూర్ ప్యాలెస్ లో ఈ రూఫ్ ఆర్ట్ వర్క్ అనేది మరొక అద్భుతమైన అయితే చెప్తానండి. చాలా మంది గమనించరు అనమాట. చాలా మంది ప్యాలెస్ లో ఉన్న థింగ్స్ అన్ని కూడా గమనించరు. బట్ ఈ పెయింటింగ్ అనేది యాష్ బెస్టో షీట్ పైన వేశారటండి ఈ రూఫ్ ఆర్ట్ వర్క్ అనేది. అండ్ వీటిపై గోల్డ్ టచింగ్ ఇచ్చారట. ప్రతి 6 సంవత్సరాలకి ఒక్కసారి వీటిపై బంగారు పూత వేస్తారని అయితే అక్కడ గైడ్ అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇది కూడా నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించిందండి. చాలా బాగుంది. పూత అయితే చాలా షైన్ గా చాలా బాగుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ దర్బార్ హాల్ అనమాట. అండ్ అలాగే ఈ ప్లేస్ లో ప్రతి సంవత్సరం నవరాత్రి సమయంలో రాజుగారు పూజలు నిర్వహించేవారని అయితే కూడా చెప్తున్నారండి. సో ఈ ప్లేస్ కూడా చాలా నీట్ గా చాలా బాగుందన్నమాట. డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఎస్పెషల్ గా ఎవరైతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్యాలెస్ చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడికక్కడే డిజైన్స్ అన్ని యూనిక్ గా చాలా బాగా అనిపించాయి అన్నమాట. చాలా చక్కగా ఉంది ప్యాలెస్ అయితే. సో నేనైతే మస్ట్ రికమెండెడ్ అండి. సో మీరు ఎవరైతే మైసూర్ ప్యాలెస్ కి రాలేదో, ఇన్ కేస్ మీరు కానీ మైసూర్కి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో, ఇన్ కేస్ మీరు కానీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అని అయితే నేను చెప్తాను అనమాట. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. వన్ థింగ్ ఏంటి అంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ అవ్వాలి అంటే మీరు గైడ్ని పెట్టుకోండి.
ఇన్ కేస్ మీరు గాని గైడ్‌ని పెట్టుకున్నట్లయితే మనకు తెలియని చాలా విషయాలు వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. ఎందుకంటే మనకి వాల్ పెయింట్స్ ఏంటో తెలియదు. లైక్ ఈ డోర్స్ ఏంటి, డోర్స్ పైనున్న డిజైన్స్ ఏంటి అండ్ అలాగే ప్రతి ఆబ్జెక్ట్ వెనక ఒక హిస్టరీ అనేది ఉంటదనమాట. మనకైతే తెలీదు. సో, మీరైతే గైడ్‌ని పెట్టుకోవడం అయితే బెస్ట్ చాయిస్ అనైతే నేను చెప్తానండి. నా వీడియో చూసిన వాళ్ళైతే 60% మన మైసూర్ ప్యాలెస్‌లో ఉన్న రహస్యాలన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారనమాట. అండ్ అలాగే గాయ్స్ ఫైనల్‌గా మేమైతే బయటకొచ్చేసామండి. బయటకొచ్చాక లెఫ్ట్ సైడ్ ఇవి దసరా ఉత్సవంలో ఏనుగుకి అలంకరించే ఐటెమ్స్ అనమాట. అలంకరణ ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు. ఇవి కూడా చాలా బాగున్నాయన్నమాట. అండ్ అలాగే మేమైతే వన్స్ బయటకొచ్చేసిన తర్వాత రైన్ పడుతుందండి. రైన్ అయితే అప్పటికి అసల తగ్గలేదు. చాలా హెవీగా ఉంది. అందరూ అంబ్రెల్లాస్ ఉన్నాయి. మీకు కావాలి అంటే అంబ్రెల్లాస్, రెయిన్ కోట్స్ అన్నీ అక్కడ అమ్ముతున్నారనమాట. ప్యాలెస్ బయటైతే మీకు అమ్మడం జరుగుతుంది. మేమైతే వన్స్ ప్యాలెస్ టూర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకి వచ్చి మా స్లిప్పర్స్ అనేవి తీసుకున్నాము. ఏవైతే టోకెన్ ఇచ్చారో టోకెన్ సబ్మిట్ చేసేసి మీరైతే మీ స్లిప్పర్స్ అనేవి తీసుకోవచ్చనమాట. అండ్ అలాగే ఇది చూస్తే మైసూర్ ప్యాలెస్ యొక్క రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఆఫీసులు కూడా ఉన్నాయి. అండ్ అలాగే మేము అలా స్ట్రైట్‌గా బయటకొచ్చేసేటప్పుడు ఇక్కడ ఒక స్టోర్ ఉందన్నమాట. ఈ స్టోర్‌లో చాలా బొమ్మలు అండ్ అలాగే మైసూర్ శాండిల్ అంటారు కదా! మైసూర్ శాండిల్స్ అండ్ అలాగే గంధం అంటారు. గంధము అవన్నీ కూడా అమ్ముతున్నారు. డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి. అంబ్రెల్లాస్ మనకు కావాలి అంబ్రెల్లాస్ ఇంకా చెక్కతో చేసిన ఐటెమ్స్, బొమ్మలు చాలా ఉన్నాయన్నమాట. చూసారా? ఇదంతా మైసూర్ శాండిల్స్ కాస్మెటిక్ సెక్షన్ అనమాట. అండ్ నేనైతే ఒక అంబ్రెల్లా పర్చేస్ చేసుకున్నానండి. సో, మేమైతే అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చేసామనమాట. మేము ముందుకొచ్చేసి ఇంకా అలా బయటకొచ్చేస్తున్నప్పుడు మాకు రైట్ సైడ్ ఇంకొక స్టోర్ అనేది కనపడిందండి. అది ఏంటి అంటే ఓన్లీ పట్టు శారీస్ అనమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా? ఇక్కడ ఓన్లీ మనకి పట్టు శారీస్ 100% ప్యూర్ సిల్క్ అనేసి ఒకటి పెట్టారండి. వాళ్ళైతే అసలు అక్కడ కెమెరా కూడా అలో లేదనమాట లోపలికి. ఆ రూమ్ లోపల శారీ డిజైన్స్ కానీ ఏది కూడా ఫోటో తీసుకోవడానికి లేదు. అక్కడ మినిమమ్ 4000 నుంచి స్టార్ట్ అనమాట. మినిమం 4,000 to 5,000 నుంచే శారీస్ అనేవి స్టార్ట్ ఉన్నాయన్నమాట. శారీస్ అయితే బాగున్నాయండి. బట్ ఆ పట్టుకి అది వర్తా లేదా అనేది నాకు తెలీదు. జస్ట్ చూడడం అయితే జరిగిందనమాట. సో, వర్షం అయితే చాలా హెవీగా వస్తుందండి. సో, వర్షం తగ్గే వరకు కూర్చుని మేమైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. సో గాయ్స్ మీకైతే ఈ మైసూర్ ప్యాలెస్ వీడియో చాలా బాగా నచ్చింది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఐ డిడ్ మై బెస్ట్ అండి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడానికి. సో మీకైతే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. గైస్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు కానీ నా ఓల్డ్ వీడియోస్ వాచ్ చేయలేదు అనుకుంటే బెంగళూరు రిలేటెడ్ వీడియోస్ అన్ని చాలా అప్లోడ్ చేస్తున్నానండి. నంది హిల్స్ వీడియో అప్లోడ్ చేశాను. నంది హిల్స్ బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను. అండ్ అలాగే నంది హిల్స్ యొక్క నేచర్ సన్ రైజ్ వ్యూ పాయింట్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అండ్ అలాగే ఆదియోగి వీడియో అప్లోడ్ చేశాను. అండ్ అలాగే ఇండియాస్ లార్జెస్ట్ థియేటర్ అయిన పీవీఆర్ డైరెక్టర్ కట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి. అక్కడ నేను కల్కి మూవీ చూడడానికి వెళ్ళాను అనమాట. అది కూడా అప్లోడ్ చేశాను. అండ్ అలాగే రీసెంట్గా బన్నేర్ఘట్ట బయలాజికల్ పార్క్ వెళ్ళాను. అక్కడ జూ సఫారీ అండ్ అలాగే బటర్ఫ్లై పార్కు అండ్ అలాగే జూ కూడా చూడడం అనేది జరిగిందనమాట. సో నాకైతే చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా వీడియోస్లో మీకు పెట్టడం అయితే జరిగింది. చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా బాగా వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ ఆ వీడియోస్ మీరు చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను. అండ్ అలాగే ఐ కార్డ్స్లో కూడా మీకు లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. అండ్ గాయ్స్ ఫైనల్ గా మీరు గాని నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.